గత ఎన్నికల ప్రచారంలో తమను వాడుకుని ఇప్పుడు కూటమి నేతలు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ డిపాజిటర్లు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ రూరల్లోని బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2022లో 580 కోట్లతో బోర్డు తిప్పేసింది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్. అప్పట్లో ఈ కేసును సిఐడితో విచారణ చేయించి బ్యాంక్ ఆస్తులను నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జప్తు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని బాధితులు విమర్శిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడ రూరల్లో ది జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ముందు ఖాతాదారులు ఆందోళన బాటుపట్టారు. గత 2 రోజులుగా బ్యాంక్ ముందే రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఇవాళ ప్రధానంగా ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఎప్పుడు జరిగింది ఈ ఘటన? 31/3/2022 సంవత్సరంలో జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు, వైస్ చైర్మన్ విశాలాక్షి గారు, 10 మంది డైరెక్టర్లు 580 కోట్లతో పరారైపోయారు. ఎక్కడికి పోయారో తెలీదు, పారిపోయారు. 6 నెలలు ఎక్కడ దాక్కున్నారో తెలీదు. కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ముగ్గురు కలిసి మాకు అప్పుడు హామీ ఇస్తే మా ఓట్లు, చాలామంది ఓట్లు వారికి వేయడం జరిగింది. ఆ ఓట్లు వేసే సమయంలో మా యొక్క నినాదాన్ని, మా యొక్క ఈ బాధని వాళ్ళు ఓట్ల క్యాన్వాసింగ్గా ఎంచుకున్నారు. ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అయింది, 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం, డిప్యూటీ సీఎంని కలిసాం, అచ్చెన్నాయుడు గారిని కలిసాం, ఈ ప్రస్తుత కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ అహ్మద్ బాబు గారిని కలిసాం, అలాగే ఎమ్మెల్యే గారిని కలిసాం, లోకేష్ గారిని కలిసాం. మేము కలవని నాయకులు లేడు. పురంధేశ్వరిని కలిసాం, మేము కలవని నాయకులు లేరు. ప్రతి ఒక్కరిని మేము కలిసినా కానీ మాకు ఎటువంటి న్యాయం ఇప్పటివరకు జరగలేదు. కాబట్టి ఈ రోజున మేము ఈ నిరాహార దీక్షకు కూర్చున్నాం. ఎంతమంది చనిపోయారు ఇప్పుడు వరకు? 150 మంది దాకా చనిపోయారు సార్. ఎంతమంది చనిపోయినా సరే ప్రభుత్వం స్పందన లేదు సార్. ఏమండి, మాకు కోఆపరేట్ చేస్తారనుకుంటే ఏ డిపార్ట్మెంట్ కూడా కోఆపరేట్ చేయట్లేదు సార్. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అవనండి, స్టేట్ డిపార్ట్మెంట్ అవనండి, ఎవరు కూడా కబుర్లు చెప్తున్నారు తప్ప మాకు స్పందన లేదండి. వాళ్ళు ఇచ్చిన దానికి ఎప్పటికిచ్చే నెంబర్ పడలేదండి. సిఐడి వాళ్ళు ఇచ్చింది, సిఐడి వాళ్ళు కోర్టులో వేశారన్నారండి, స్పందన లేదండి. కడుపు కట్టుకుని గత 20 సంవత్సరాల నుంచి దాచుకున్న డబ్బులు ఇందులో పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు మా పిల్లల చదువుల మధ్యలో ఆగిపోయాయి. మేము ఇంతమంది రాజకీయ నాయకులను కలిసాం. ఈ సిబిసిఐడి వాళ్ళ దగ్గర డబ్బులు ఆస్తులు ఉన్నాయి, సీజ్ చేశారు అంటున్నారండి. మా సొమ్ములు మాకు కోర్టు ద్వారా అయినా పరిష్కరించి ఇస్తే చాలు. గవర్నమెంట్ సొమ్ము మాకు వద్దు సార్, మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు. అయితే చేసామండి. మేమందరం కూడా మేము పిఠాపురం నుంచేనండి వచ్చాము. పిఠాపురంలో కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేత ఓటు వేయించానండి నేను. మాకు ఎలాగైనా ఆయన మాకు డబ్బు ఇప్పిస్తారని ఆశతోటే అందరినీ కలిసి ఓటు వేయించామండి. కానీ ఇప్పటిదాకా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. మాకు ఎలాగైనా చేయించాలని కోరుకుంటున్నాను. పెన్షన్ రాదండి మాకు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యండి. వాళ్ళు ఇచ్చిన ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్, ఈ అమౌంట్ని ఏదో కొద్దిగా వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని ఆశపడి ఇందులో వేసేవండి. వేస్తే 2-3 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత సడన్గా పెట్టేశారండి. 4 ఏళ్ళు దాటిపోయి 5 సంవత్సరాలకు వచ్చామండి. ఈలోగా అధికారులకి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యేలకు అందరికీ తిరిగామండి. తిరిగితే 4 ఏళ్ళ నుంచి బోల్డ్ ఎస్పీలు మారారు, కలెక్టర్లు మారారు. ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుని చక్కగా వెళ్ళిపోతున్నారు తప్ప ఇన్వాల్వ్మెంట్ చేసి మాకు న్యాయం చేయలేదు సార్. ఏం చేస్తారని చెప్పి వాళ్ళకే, ఆ కూటమి పార్టీకే ఓట్లు వేసినప్పుడు కూడా ఇంకా కూటమి ప్రభుత్వం అధికారుల నుంచి 2 ఏళ్ళైనా సరే తమ బాధను పట్టించుకోవట్లేదు, తమను విస్మరించిందని చెప్పి ఆవేదన అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వం న్యాయం చేసే వరకు తమ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని చెప్పి జయలక్ష్మి బ్యాంక్స్ సంబంధించినటువంటి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.